సుప్రీంకోర్టులు హైకోర్టులు ఈ మధ్య విమర్శాత్మకమైన విప్లవాత్మకమైన తీర్పులు ఇస్తున్నాయి. మందేసి తీర్పులు ఏమైనా ఇస్తున్నారేమో అనిపిస్తుంది. వీడియో చివరి వరకు ప్రతి ఒక్కరూ చూడండి. నిజంగా మందేసే తీర్పులు ఇచ్చారేమో అనిపిస్తుంది. భార్య వేరే వాడితో భర్త ఉండగా వేరే వాడితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని వాడితో పిల్లల్ని కంటే వాడు కాదు పిల్లాడికి తండ్రి, తాళి కట్టినోడే తండ్రి. ఇదే ఈ పెదరాయుడు తీర్పు. హైకోర్టు ఆ తీర్పు ఇచ్చింది. ఇలా చేస్తే ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సరే, దీని సంగతి వదిలేసి, భర్త భార్య కలిసి ఉన్నప్పుడు సంసారంగా ఏదైనా విభేదాలు వచ్చి భర్త పోతే లేదా భర్తని భార్యే మర్డర్ చేయిస్తే ఆయనకు వచ్చే రిటైర్మెంట్ పెన్షను ఈవిడికే వస్తుంది. దీంట్లో తప్పే లేదు. భార్య భర్తను లేపేస్తే కూడా ఆయనకు వచ్చే పెన్షను, ఆయనకు వచ్చే ఎల్ఐసి పాలసీ నామినీగా ఈమె ఉంది కాబట్టి మొత్తం అంతా ఈమెకే. ఈమెనే మర్డర్ చేసినా కూడా ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు, పొలాలు, స్థలాలు అన్నీ ఈవిడకే. ఒకవేళ కొడుకులు కూతురు ఉంటే కూడా భార్యకే. ఇది ఎక్కడి పనికి మాలిన తీర్పు? ఇంకోటి, భార్య వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని పిల్లల్ని కంటే తండ్రిలాగా బాధ్యత తీసుకోవాలి ఈడే తాళి కట్టినోడు. కానీ ఈ భర్త ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే పొంగి బాజాయిస్తారు, ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నామని. ఈ పనికి మాలిన తీర్పులు ఏంటో అర్థం కావట్లేదు. నిజంగానే మందేసి తీర్పులు ఇవ్వడం కదా ఇది. అలాగే భార్యకు ఇష్టం ఉంటే ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు, కానీ పెళ్లి చేసుకోకూడదు. పాయింట్ ఇక్కడ బాగా విచిత్రమైన పాయింట్ ఇది. మీకు ఒకవేళ మీరు కనుక చూస్తుంటే వీడియో, అబ్బాయిలైతే మీకు పెళ్ళయి ఉంటే నీకు భార్య నచ్చకపోతే ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు వేరే వాళ్ళతో, కానీ రెండో పెళ్ళి మాత్రం విడాకులు ఇచ్చిన తర్వాతే చేసుకోవాలి. ఇది తీర్పు. ఎవరు చెప్పాడరా మీకు ఇలా తీర్పు ఇవ్వమని? మీ ముఖాల మీద కాకులు రెట్టయ్యా. ఇవేమన్నా ఉన్నాయా అసలు? అక్రమ సంబంధం పెట్టుకో, తప్పులేదు, కానీ పెళ్లి చేసుకోకూడదు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.